కరెంట్ ఛార్జీలని నిత్యావసర వస్తువులని మోడీ గారు పెంచుతున్నాడు. మోడీ గారు పుణ్యం అంటేనే ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెరుగుతున్నాయి. కేంద్ర ఎలక్ట్రిసిటీ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఛార్జీలు పెంచడం మొదలైంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బిల్లును బలపరిచాడు, దాన్ని అమలు చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ట్రూ అప్ ఛార్జీలు పేరుతో 2014 నుంచి ఇప్పుడు దాకా అప్పుడు కట్టిన డబ్బులకి మళ్ళీ అదనంగా వచ్చిన డబ్బుల్ని ఇప్పుడు కడుతున్నాడు. అదానికి 2,000 కోట్ల రూపాయలు దానికి సంబంధించిన డబ్బుల్ని అదనంగా పేమెంట్ ఇచ్చారు. ఆ డబ్బులు కూడా వసూలు చేయడానికి సిద్ధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని ఇది. దీంతోపాటు నిత్యావసర వస్తువులు ధరలు పెంచేది కూడా కేంద్ర ప్రభుత్వమే. కానీ దాన్ని ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు మినహాయించకుండా, దాన్ని తప్పని చెప్పకుండా, దాన్ని విభేదించకుండా దాన్ని అమలు చేస్తున్నాడు. దాంతో నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. ప్రజలు కూడా నిత్యావసర వస్తువులు పెంచేది జగన్మోహన్ రెడ్డి గారిని భావిస్తున్నారు. ఆయన అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు వింటే 3 రాజధానుల ఒక రాజధాని అని తేలిపోద్ది. ఆ రోజున రాజధానికి సంబంధించినంత వరకు మేము 2,000 ఎకరాల భూమి సరిపోతుంది, ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టండి,